ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని తెలియజేస్తూ ఉన్నారు? ఓ రామచంద్ర, ప్రాప్తించేటువంటి సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ ఏదైతే నశిస్తూ ఉంటుందో అది ఎప్పుడూ నశించేటువంటిదే అవుతుంది. ఏదైతే నశించకుండా ఉంటుందో అటువంటి సాక్షి రూపముగా కనబడుతూ ఉండే ఏకమైనటువంటి ఆత్మ ఎన్నడూ కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా నశింపకుండానే ఉంటుంది. అదే కదా ఈ యొక్క జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపమైనటువంటి త్రిపుటి. ఆ త్రిపుటి యందు అంటే అటువంటి త్రిపుటి కంటే కూడా వేరైనటువంటి నాశరహితమైనటువంటిది ఆత్మ. ఇదే కదా శాస్త్రసారము కూడా. ఇంతకంటే అధికంగా శాస్త్రం యొక్క ఉపదేశాల చేత ఏమైనా పని ఉన్నదా అంటే లేదు. ఎవరికైతే కోరిక ఉదయిస్తుందో వానికి తప్పనిసరిగా సుఖము దుఃఖము అనేవి ఉంటాయి. కోరికలు లేనటువంటి వాడే కదా ఆత్మజ్ఞాని. ఆ ఆత్మజ్ఞానికి అవేవి ఉండవు. అటువంటి సుఖము కానీ దుఃఖము కానీ వాటి యొక్క మొదలైనటువంటి వాటి యొక్క చికిత్స బాగా చేయదలంచుకున్నాడనుకో, ప్రారంభంలో కోరికను వదిలివేయాలి. శుద్ధమైనటువంటి పరమపదమునందు అహంభావం యొక్క కానీ జగత్తు యొక్క కానీ కోరికల యొక్క కానీ భ్రాంతి ఉన్నదా అంటే భ్రాంతి లేనే లేదు. ఇదంతా కూడా ఎలా ఉన్నది? సదా శాంతమై ఉన్నది, నిరాధారమై ఉన్నది, మరి శాశ్వతమై ఉన్నది, నిర్వాణ రూపమైనటువంటి చిదాకాశమే అయి ఉన్నది కదా. అంటే అహం, బ్రహ్మము, జగత్తు ఈ మొదలైనటువంటి శబ్దాల భ్రమను ఎవరో సర్వాత్మకమైనటువంటి శాంతమైనటువంటి చిదాకాశమును కల్పించి ఉన్నారు. ఈ చిదాకాశ రూపమైనటువంటి ఆత్మయందు అహంభావము కానీ జగత్తు కానీ బ్రహ్మము కానీ మొదలైనటువంటి శబ్దాల యొక్క ప్రవృత్తి కానీ లేనే లేదు. మరి ఏమున్నది అంటే శాంతమై ఏకమై సర్వాత్మకమైనటువంటి ఆ ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాదులు ఎలాగా ఎక్కడ సంభవిస్తాయి అంటే సంభవించవు. ఉపదేశాతిశాయిత్వాత్ సర్వాపహ్నవయేవచ కృత్వోయం సచ సత్యాత్మత ఏవాహం విశిష్యతే. అంటే సమస్తం యొక్క అపలాపము గావించబడగా, అపలాపము అంటే నిషేధము గావించబడగా, ఇక ఈ మిథ్యా పదార్థాలు అన్నింటికంటే కూడా మరి భారమై ఉండడాన్ని బట్టి ఈ ఉపదేశ వస్తువైనటువంటి సత్యమగు ఆత్మ మాత్రమే కదా శేషించి ఉంటుంది అని చెబుతూ సమస్త దృశ్యాలు కూడా తొలగింపబడినవి. అలా తొలగింపబడినప్పటికీ కూడా అసత్యమైన ఆ దృశ్య పదార్థము కంటే కూడా అతీతమై ఉండడం వలన సత్యమై ఉపదేశ రూపమై అహం పదార్థానికి లక్ష్యమైనటువంటి ఆత్మ మాత్రమే కదా మిగిలి ఉంటూ ఉన్నది అని చెబుతూ అగ్రస్త సిద్ధ సంచారో జ్ఞాయతే నాపి దారుణః యథైక పార్శ్వసం సుప్తనరః స్వప్నాభ్రాగర్జితం. ఎదుట ఉన్నప్పటికీ కూడా సిద్ధుల యొక్క కానీ పిశాచాదుల యొక్క కానీ సంచారము భయంకరమై ఉన్నప్పటికీ కానిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి శయ్య యొక్క భాగమున నిద్రిస్తూ ఉన్నటువంటి మనుజుని స్వప్నమందలి మేఘగర్జన దారుణమైనప్పటికీ కూడా ఈతనుకు వినిపించనిది అయి లేనిదే అగునట్లుగా ఈ జగత్తు కూడా ఎదుట ఉన్నను దర్శించనంత మాత్రము చేత అది శమించిపోతూ ఉన్నది. ఎలాగా అంటే ఎదుటనే ఉన్నారు సిద్ధులు అంటే మంత్రసిద్ధిని చేసుకున్నటువంటి వారు అదృశ్య రూపంలో ఉన్నటువంటి వారు. మన ప్రక్కనే తిరుగుతూ ఉంటాయి అదృశ్య రూపంలో పిశాచాదులు. ఈ వీటి యొక్క సంచారము అనేటువంటిది భయంకరమైనను
కానుపించున్నట్లుగాను, అంటే అవి భయంకరంగా వాటి యొక్క సంచారం, సిద్ధులు కానీ పిశాచులు కానీ యక్ష గంధర్వులు కానీ మన చుట్టూ పరిభ్రమిస్తున్నా కూడా మనకు కనబడుతుందా? వారి యొక్క సంచారం భయంకరంగా ఉన్నా కూడా మనకు కానుపించినట్లుగానే, అలాగే మరి ఒకే శయ్య మీద ఒక భాగంలో నిద్రిస్తూ ఉన్నటువంటి మనుజుని యొక్క స్వప్న మందలి, అంటే ఒకనికి ఇద్దరు ఒక మంచం మీదే పడుకున్నారు, ఆ పడక మీద ఒక మనుజునికి మాత్రమే స్వప్నం అనేది వస్తుంది. ఆ అనుభవించేటువంటి స్వప్నాన్ని అనుభవించేటువంటి మనుజునికి మేఘాలు గర్జించినట్లు, మరి ఇంకా ఇతరమైనటువంటి శబ్దాలు, ఆరావాలు దారుణమయ్యి వానికి భయంతో కంపించిపోతూ ఉన్నా ప్రక్క మనిషికి ఆ మేఘ గర్జనలు వినబడతాయా? ప్రక్కవాని కలలో వినబడేటువంటి మేఘగర్జనులు ఆ పడకలోనే ఇంకొక ప్రక్క పడుకున్నటువంటి వానికి కలలో అనుభవించేటువంటి వాని మేఘగర్జనులు కానీ వాని భయకంపితాలు కానీ వాడి అనుభవాలు కానీ వీడికి కనపడతాయా? ఎంత దారుణంగా వాడు భయపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇతరులకి స్వప్నానుభవం ఉన్నటువంటి వారికి తప్ప ఇతరులకి వినిపించనిదియే అయి ఉంటుంది. కాబట్టి అది లేనిది. వేరే వాడి కల వీడికి కల అవుతుందా? కాదు. అలాగే ఈ జగత్తు కూడా ఎదట ఉన్నను. మనకి జగత్తు ఎలా ఉన్నది? జాయతే గచ్చితే ఇది జగత్తు. అనేక ఉపాధుల శరీరాల దేహాల యొక్క స్థావర జంగమ రూపంలో, కదిలే రూపంలో, కదలని రూపంలో కూడా సర్వేక సమస్తం కూడా విచిత్రమైనటువంటి వస్తువుల రీతిలో కనబడుతూ ఉన్నప్పటికీ కూడా, ఈ జగత్తు ఎదుటే ఉన్నప్పటికీ కూడా ఎవడైతే దర్శించడో వానిక ఆ జగత్తు లేనట్లే కదా. ఎందుకు? ప్రక్కవాని కలలో అనుభవించినట్టు అంటే అనుభవాలు ఆ ప్రక్కనే నిద్రిస్తూ ఉన్న మరొకనికి అర్థం కానప్పుడు ఆ కల లేనిది అయినట్లుగానే మన ఎదుట ఉన్నటువంటి ఈ జగత్తు అంటే ఇప్పుడు మనకి మరి అదృశ్య రూపంలో తిరిగేటువంటి యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, పిశాచాలు, దయ్యాలు, ఇంకా కూడా ఈ సిద్ధులు, మహిమా అన్వితం కలిగినటువంటి కామరూపులు అనేక మంది మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా వాళ్ళ భయంకరమైనటువంటి సంచారం మనకు కనపడకపోతే వాళ్ళు లేనట్లే కదా. అలాగనే మన ఎదుట ఉన్నటువంటి ఈ జగత్తు కూడా దర్శించిన వానికి మాత్రమే ఉంటున్నది, కానీ ఎవరైతే దర్శించకుండా ఉన్నారో వానికి ఈ దృశ్యము అనేటువంటిది శమించిపోతుంది అని చెబుతూ, ఎలాగంటే ఎదుటనే ఉన్నప్పటికీ కూడా సిద్ధుల యొక్క పిశాచాల యొక్క సంచారం భయంకరమైనప్పటికీ ఉన్నా కూడా మనకు కనబడినట్లుగానే ఈ యొక్క శయ్య యొక్క ఒక భాగమునందు నిద్రిస్తూ ఉన్నటువంటి మనుజుని స్వప్నమందలి మేఘగర్జనాలు దారుణమై ఉన్నప్పటికీ కూడా వాడు వినలేక బాధన పడుతూ ఉన్నా కూడా వాడి ప్రక్కనే ఉన్నటువంటి వానికి ఇతరునికి అవి వినిపించవు. అలా వినిపించలేదు కాబట్టి వానికది లేనిదే అవుతుంది. అలాగే ఈ జగత్తు కూడా ఎదురుగ్గా ఉన్నప్పటికీ ఎవడైతే దర్శిస్తాడో వాడికి మాత్రమే ఉంటుంది. దర్శించనంత మాత్రము చేత అది శమించిపోతుంది అనే చెబుతూ, తన యొక్క జ్ఞప్తి అందు లేదు కాబట్టే మనుషులకు సిద్ధాదుల యొక్క సంచారం కనిపించడం లేదు. ఎందుకు? తనకు అసలు ఆ విషయమే గుర్తులేదు. అందుకు కాబట్టి వానికి అసలు ఎవరైనా సరే తిరుగుతున్నారు సిద్ధులు, ఈ యొక్క మరి పిశాచాదులు, వీరి గురించి జ్ఞప్తి లేకపోవడం వల్ల వారి యొక్క సంచారం కూడా వీరికి కనిపించదు కాబట్టి వారికి ఏమాత్రము అది లేనట్లే. అలాగే తమ యొక్క జ్ఞాపకంలో ఉన్నటువంటి పదార్థాలనే సర్వులు కూడా అనుభవిస్తూ ఉండడం వలన స్వభావ ప్రసిద్ధమై ఉన్నది. ఈ జగత్ సంబంధమైన వస్తువులు తాము అనుభవించడం ఉండడం వల్ల అది లేకపోయినా ఉన్నట్లుగా అనిపిస్తుంది. తన చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ సిద్ధులు, గంధర్వులు, మరి పిశాచాలు ఎన్ని తిరుగుతూ ఉన్నా కనబడటం లేదు కాబట్టి వానికి అవి గుర్తులో కూడా లేవు. అంటే కనబడకపోయినంత మాత్రాన, సంకల్పించనంత మాత్రాన అది లేనట్లే, సంకల్పిస్తే సర్వము ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ వాస్తవానికి జ్ఞప్తి అంటే ఏ తెలివైతే ఉన్నదో, ఏ జ్ఞానమైతే ఉన్నదో అది ఏమై ఉన్నది? ఆత్మరూపమే అయ్యున్నది. ఇంకా కూడా సమస్తము కూడా ఆ జ్ఞానంతో నిండిపోయే కనబడుతూ ఉన్నది. కాబట్టి అది అహంకార సహితముగా అలా జ్ఞానముతో నిండబట్టే జ్ఞాన రూపమయ్యే
కనబడుతూ ఉన్నది కాబట్టి అది ఎలా ఉంటుంది? నేను అనే దానితో కూడుకొని ఈ జగత్తంతా కూడా పరమాత్మ కంటే వేరు కానిది అయి ఉన్నది. అంటే స్వప్నాలు లాగానే సంకల్పము ఎప్పుడు చేసినా, స్వప్నము ఎప్పుడు అనుభవించినా ఆ యొక్క తెలివి జగద్రూపంలోనే కనబడుతూ ఉన్నది కదా. అయితే అది అనేకత్వము అనేటువంటిది నశించిపోయినప్పుడు జలము గనక తరంగ రూపంలో భాషించినట్లుగానే ఎట్లా అది అనేకత్వము భిన్నత్వము ఎప్పుడైతే నశిస్తుందో వివిధ అవయవాలతో కూడి అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఎక్కడ? జగద్రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఏకమైనటువంటి ఆత్మయే, రెండవది లేనిది, ఒకటే అయి ఉన్నటువంటి ఆ ఆత్మయే జ్ఞానము యొక్క అజ్ఞానము చేత, అంటే అజ్ఞానము చేత ఆవరించబడింది. ఆ జ్ఞప్తి యొక్క అజ్ఞానము చేత అనేక రూపత్వాలు పొందినట్లుగా కనబడుతూ ఉన్నది. కానీ విచార దృష్టితోటి చూసినట్లయితే అక్కడ ఆ అనేకత్వము అనేటువంటిది ఎప్పటికీ లభించదు. ఎందుకు? అక్కడ లేదు కాబట్టి. ఉండేది ఏకమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువే అయితే అనేకత్వము ఎప్పటికీ లభించదు. కానీ అజ్ఞానం యొక్క ఆవరణ చేత అనేక రూపత్వాన్ని పొందినట్లుగా కనబడుతున్నది. అది ఎప్పుడు పోతుంది? జ్ఞాన విచార దృష్టి చేత చూసినట్లయితే ఆ అనేకత్వము అనేటువంటిది లభించదు. అంటే అవయవరహితుడే అయినప్పటికీ కూడా, శరీరాల యొక్క ఇంద్రియాలు లేకపోయినప్పటికీ కూడా జీవుడు స్వప్నము, మనసు అంటే మానసికమైనటువంటి కోరికల యందు కూడా ఈ యొక్క హస్తపాదాది నిజావయవాలను కల్పించుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా? ఇప్పుడు మనిషి పడుకున్నాడు. ఆ పడుకున్న వానికి స్వప్నం వచ్చింది, అదే కల వచ్చింది. ఆ కల్లో వాని యొక్క మానసికమైనటువంటి కోరికల ప్రకారం వాడెక్కడ పడుకున్నాడు? మంచం మీదో క్రిందో ఎక్కడో పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు వాడి కాళ్ళు చేతులు మొదలైనటువంటి ఆ యొక్క ఇంద్రియాలతో కూడిన శరీరం ఆ పడక మీదే ఉన్నది. కానీ తన యొక్క మానసిక కోరికల యందు స్వప్నంలో కనిపించినటువంటి రూపంలో తనకి కాళ్ళున్నాయి, చేతులున్నాయి, నిజమైనటువంటి అవయవాలు అన్నింటినీ కూడా కల్పించుకొని అవయవాలతో కూడుకొని ఉన్నట్లుగానే ఉన్నాడు. అట్లాగే ఇక్కడ అసలు మరి ఇన్ని అవయవాలు వస్తాయా? స్వప్న శరీరము అంటే సూక్ష్మ శరీరము మానసిక ప్రవృత్తి. ఆ మానసికమైనటువంటి కోరికల ప్రకారం వాడికి ఏమొచ్చింది? ఆ స్వప్నానుభవంలో వాడు పరిగెడుతున్నట్టు, కాళ్ళు చేతులు ఉన్నట్టు, బృహత్తరమైన కార్యాలు ఎన్నో గొప్ప గొప్పవి సాధించినట్లు, చేతులు కాళ్ళు ఆరోగ్యము విజయము ఇటువంటివన్నీ కూడా వానికి అక్కడ పొందుతున్నాడు. అంటే వాని శరీరం కదిలిందా? వాడి అవయవాలతో కూడినటువంటి శరీరం శయ్య మీదే ఉన్నది కదా, మంచం మీదే పడుకునే ఉన్నది కదా. ఆ పడుకుని ఉన్నప్పుడు వాని కలలోకి వచ్చినటువంటి అవయవాలు వాడు మానసిక ప్రకారం ఏది కల్పించుకున్నాడో నిండుగా అవయవాలతో కూడుకొని ఉన్నట్లుగా ఎట్లా కనపడ్డాడో అట్లాగే నిత్యమై అంటే శాశ్వతమై, శాంతమై, అవయవరహితమైనటువంటి ఏ అవయవాలు లేనటువంటి సర్వ అవయవాలకు మూలమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మం కూడా జగద్రూపమే అవుతూ ఉన్నది. ఒక్క మనిషే మంచం మీద పడుకున్నప్పుడు కలలోకి వెళ్ళి వానికి అవయవాలు కల్పించుకొని, బోలెడన్ని మనుషుల్ని కల్పించుకొని, రకరకాల చిత్ర పదార్థాలను కల్పించుకొని దానిని అనుభవించి అన్ని రూపాలుగా పొంది నిద్రపోయిన తర్వాత నిద్ర అంతంలో మళ్ళీ కలను వదిలివేసి జాగ్రత్తలోకి వచ్చినప్పుడు వాడుగానే మిగులుతాడే. అలాంటిది అవయవరహితమైనటువంటి ఆ పరబ్రహ్మము శాశ్వతమై, నిత్యమై, సత్యమై, శాంతమై ఉన్నటువంటి బ్రహ్మం కూడా జగద్రూపము అవుతుంది. అవసరమైనప్పుడు జగద్రూపాన్ని కల్పించుకుంటుంది, జగద్రూపమే అవుతూ ఉన్నది. అయితే ఈ చిద్రూపము అనేటువంటి కుమ్మరిది అనేక జగంబులు అనేటువంటి పాత్రలను తన యందు ధరిస్తూ ఉన్నది. ఏ విధంగా? ఇప్పుడు ఈ చిద్రూపము అనబడేటువంటి కుమ్మరి తన యొక్క సారి మీద అనేక రకాలైనటువంటి పాత్రలు తయారు చేస్తాడు. కుండ, సట్టి, చెంబు, కడవ, మరి మూకుడు ఇటువంటివి అనేక పాత్రలు చిన్నవి పెద్దవి అనేకాలు తయారు చేసినట్లు. కానీ ఈ చిద్రూపము అనేక జగాలు అనేటువంటి పాత్రలను తాను ధరిస్తూ ఉంటుంది.
అందు దేనిని అది స్మరిస్తుందో దానిని అనుభవిస్తూ ఉంటుంది ఈ చిద్రూపము. కాబట్టి ద్రవ రూపం అవడము చేత సముద్ర తరంగ రూపంగా కనబడుతూ ఉంది. చిద్రూపమే అవడము చేత బ్రహ్మమే తన యొక్క నిర్మలమైన సత్త చేత జగద్రూపంగా కనబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ రూపము లేకపోయినప్పటికీ కూడా చైతన్యానికి రూపరహితమే అయినప్పటికీ కూడా చైతన్యము తన యందే ఏ యొక్క జగత్తు మొదలైనటువంటి వస్తువులను స్మరిస్తూ ఉన్నదో వాని ఆయా రూపాలను తన యందు చూస్తూ ఉన్నది. దేనిని స్మరించకుండా ఉన్నదనుకో దానిని చూడకుండానే ఉంటూ ఉన్నది. అంటే మాయా శబలితమైనటువంటి బ్రహ్మము అంటే ఈశ్వరుని యొక్క సర్వశక్తితో కూడినటువంటి ఈ మాయారూప దేహమునందు చేతనత్వము అచేతనత్వాలను గురించినటువంటి కథనము దేనికోసం చెప్పబడింది? జ్ఞానబోధ కోసమే చెప్పబడింది. ఇదంతా కూడా ఉపదేశం కొరకే మాత్రమే అయ్యున్నది. యథార్థంగా అటువంటి కథనము శుద్ధాత్మ విషయమును కూర్చి మాత్రము కానే కాదు కదా. అంటే ఈ జగత్తు సత్తు కాదు కదా. ఈ జగత్తు అసత్తు కూడా కాదు. ఇది చైతన్య విస్తరణము చేత కనబడుతూ ఉన్నది. చైతన్యం ఎప్పుడైతే విస్తరించిందో జగత్ రూపంలో కనబడుతూ ఉంటుంది. అందుకే అది సత్తు కాదు, అసత్తు కాదు. అటువంటి చైతన్య విస్తరణము లేదనుకో, ఇక చైతన్యం బాహ్యమున విస్తరించలేదు, అప్పుడు ఇక అక్కడ ఏమీ కనబడదు. ఇది మిథ్యా జగత్తునందు మనము విశ్వాసము ఉంచాలా? అవసరం లేదు. అందుకే ఇటువంటి మిథ్య అబద్ధమైనటువంటి జగత్తునందు మనము విశ్వాసం అనేటువంటిది ఉంచిపెట్టాలా? లేదు. ఎలాగంటే నిశ్చలమైనటువంటి స్ఫటిక శిలకు తన యందలి అనేక ప్రతిబింబాల చలనము అచలనము స్వాధీనాలే, కానీ పరిశ్రమ సాధ్యాలు కావు కదా. ఎలాగా? ఇప్పుడు ఒక స్ఫటిక శిల ఉన్నది, దాని ముందు ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దాంట్లో ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబించినప్పుడు ఆ వస్తువుల యొక్క కదిలినప్పుడు దాని యొక్క కదిలినట్లు కదలనట్లుగా అవన్నీ కూడా స్ఫటికశిలకి స్వాధీనమయ్యే ఉన్నవి. కానీ పరిశ్రమ సాధ్యములు కానట్లు దానిని మరి శ్రమ చేయటం అనేటువంటిది స్ఫటికశిలకు సాధ్యమా? కాదు. అలాగే చైతన్యమైనటువంటి ఆత్మకు కూడా తన యందలి విస్తరణ లేకపోవడం అనేటువంటివి అన్నీ కూడా స్వాధీనాలే, కానీ ఏమాత్రం కూడా ప్రయత్నము చేత సాధ్యములు కానే కావు అని చెబుతూ, అంటే విచార దృష్టి చేత చూసామనుకో దేనికి సత్త కానీ ఆధారం కానీ కారణం కానీ లేకుండా ఉంటుందో, మనం జ్ఞాన దృష్టి చేత విచారము చేత విచారిస్తూ గనక చూసినట్లయితే దేనికి సత్తా, దేనికి ఆధారం, దేనికి కారణం కానీ లేకుండా ఉంటుందో అటువంటి అహంకారము అనబడేటువంటి పిశాచము ఎక్కడ నుండి ఉత్పన్నమైంది అనేటువంటిది ఎవ్వరికీ తెలియకుండా ఉన్నది. కాబట్టి యస్యాహమితి అక్షస్య సత్తైవాస్తి న సత్యతః అహోను చిత్రం తేనేషు భవంతో వ్యవసీకృతాః. ఏ అహంకారము అనేటువంటి పిశాచానికి వాస్తవంగా అసలు ఉనికి లేనే లేదు, అంటే దానికి సత్త లేదు. దేనికి? అహంకారానికి అసలు సత్తే లేదు. అటువంటి దాని చేత మీరు నేను నాది అనేటువంటిది కర్తృత్వ భోక్తృత్వాలు నేర్పటం, దానికి వ్యవసులవ్వడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉన్నది. ఎందుకు? సత్తానే ఉనికియే లేనటువంటి దానికి మీరెందుకు లోబడి ఉంటున్నారు? అంటే ఏ అహంకారం అనేటువంటి పిశాచం ఉన్నదో ఆ పిశాచానికి, అంటే ఆ అహంకారానికి వాస్తవంగా విచారించి చూస్తే అసలు దానికి ఏ పాటి ఉనికి కూడా లేదు. అటువంటి దాని చేత మీరెందుకు ఉసపడిపోతూ ఉన్నారు? ఏమిటి ఈ విచిత్రము అని చెబుతూ
దృష్టి యొక్క భ్రమ చేత ఆకాశమున కేశాదులు భాషించినట్లుగానే, అంటే ఒక్కొక్కసారి దృష్టి దోషం వల్ల మనకి చూసేటువంటి లోపం ఉన్నప్పుడు, చూపు లోపం ఉన్నప్పుడు ఆకాశంలో మనకి వెంట్రుకలు కనబడుతూ ఉంటాయి. అంటే అనుకోకుండా భ్రాంతి చేత తన యొక్క రూపమే బ్రహ్మమున అహంభావంగా భాషిస్తూ ఉన్నది. అంటే ఏ విధంగా భ్రాంతి చేతనే తన యొక్క రూపమే బ్రహ్మమునందు, అసలు మరి ఎందుకు బ్రహ్మమునందు మన యొక్క రూపమే అహంభావంగా ఎందుకు కనపడుతూ ఉంటుంది అంటే అక్కడ ఉండేటువంటిది ఒకటే వస్తువు, ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి. కాబట్టి ఇక అక్కడ జీవో నా పరం, అంటే జీవునికి బ్రహ్మమునికి ఏమాత్రము కూడా తేడా లేదు. కాబట్టి ఇక్కడ ఏమి కనపడుతుంది? దృష్టి యొక్క భ్రమ చేత, అంటే ఎవడైతే చూపు లోపంతో చూసినటువంటి వానికి శూన్యములో ఆకాశం అంటే వెంట్రుకలు కనబడినట్లుగానే అకస్మాత్తుగా భ్రాంతి చేత తన యొక్క రూపమే బ్రహ్మమున అహంభావంగా భాషిస్తుంది. అక్కడ అహంభావమైన బ్రహ్మమైన సర్వేక సమస్తము రెండవది లేనిదియే అయినటువంటి వస్తుతత్వము. కాబట్టి అక్కడ వానికి భ్రాంతి చేత తన యొక్క రూపమే బ్రహ్మమునందు అహంభావము, అంటే శరీరమే నేను అని భావిస్తూ ఉన్నాడు, కానీ వాస్తవంగా వాడు బ్రహ్మమే అయి ఉన్నాడు అనే బ్రహ్మైవాహం జగచ్ఛాత్ర కుతో నాశ సముద్భవౌ అతో హర్ష విషాదానం కిం త్వేవ కథమాస్పదం. అంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నది. అలా మొత్తము బ్రహ్మమే అయి ఉండగా ఇంకా అందులో అహంభావమని, మరి జగత్తని, దాని యొక్క నాశమని, దాని యొక్క ఉత్పత్తి అని, ఇవన్నీ ఎక్కడుండగలుగుతాయి? కాబట్టి ఇంకా సంతోషాలకి దుఃఖాలకు కూడా విషయం ఏమైనా ఉన్నదా? అవి దేనిని ఆశ్రయం చేసుకొని ఉన్నవి అనేటువంటి విషయాన్ని గురించి చెబుతూ, అంటే నేను అంటే జీవుడు, ఈ జీవుడు కానీ ఈ జగత్తు కానీ సమస్తము కూడా బ్రహ్మమే కదా. కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఉత్పత్తి అవ్వడం కానీ నశింపు చెందడం కానీ అనేటువంటివి ఉన్నవా? లేవు. అందుకే ఇక సంతోషం కానీ దుఃఖము కానీ ఉండడానికి అవకాశమే లేదు కదా. అటువంటప్పుడు సుఖానికి దుఃఖానికి ఆశ్రయము కానీ విషయం కానీ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్నే విశదీకరిస్తూ, ఓ రామచంద్ర, పరమాత్మ సర్వేశ్వరేశ్వరుడు అయితే ఆయనే శక్తివంతుడు అయి ఉండడము చేత స్మరణ మాత్రము చేతే ఈ సమస్త విచిత్ర జగత్తు కూడా కనబడుతూ ఉన్నది. స్మరించలేదనుకో కనబడదు. కాబట్టి దీని యొక్క మరుపే నీకు అగుగాక, నీవు దీనిని మరిచిపోయి ఉండుగాక. పరమాత్మ అనేటువంటి వాడు సర్వానికి కూడా అధిష్టానమున ఉన్నటువంటి అధిష్టానకర్త, సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు, ప్రభువు, సర్వశక్తివంతుడు అవడము చేత ఆయనను స్మరించినంత మాత్రము చేతనే ఈ సమస్త విచిత్ర జగత్తు కూడా కనబడుతూ ఉన్నది. అంటే అలా సర్వశక్తివంతుడు అవ్వడము చేత ఏంటి అంటే ఈ యొక్క జగత్తుని స్మరిస్తే జగత్తు కనబడుతుంది, జగత్తును స్మరించకపోతే జగత్తు కనబడదు. కాబట్టి ఈ జగత్తు యొక్క విస్మరణము మరుపే నీకు జరుగుగాక అని చెబుతూ, వాస్తవానికి జగత్తు కూడా చిద్రూపమే అయ్యున్నది. ఈ చిద్రూపమే చిదాకాశమైనటువంటి బ్రహ్మమే స్వప్న సంకల్పరచిత పురములాగానే కాకతాళీయంగా జగత్తు రూపంలో కనబడుతూ ఉన్నదే అగుతూ ఉన్నది. కావున పరమార్థమున ఆ బ్రహ్మము నుండి ఈ జగత్తు ఎట్లా విభేదింపబడుతుంది? ఇది విచారించి చూస్తే రెండవది లేదు. ఏంటది? పరబ్రహ్మమున కంటే అన్యమైన వస్తువు లేదు. నువ్వు జగత్తుగా చూడు, శరీరముగా చూడు, అహంగా చూడు, లేదు మరి జీవుడుగా చూడు, లేదు విశ్వంగా చూడు, సర్వేక సమస్తము కూడా పరమాత్మ కంటే మరొక భిన్నమైన వస్తువు లేదు అని కదా చెప్పడం. అలాంటప్పుడు వాస్తవానికి జగత్తు కూడా ఏమై ఉంది? చిద్రూపమే అవడము చేత చిదాకాశమైనటువంటి బ్రహ్మమే ఎలా కనబడుతుంది?
స్వప్నంలో సంకల్పం చేత సృష్టింపబడినటువంటి నగరములాగానే అనుకోకుండా కనబడినటువంటి జగత్తు యొక్క రూపము చేత కనబడుతూ ఉన్నదే అవుతూ ఉన్నది. కాబట్టి పరమార్థమునందు ఎప్పుడైతే సాధకుడు ఆ బ్రహ్మము నుండి ఈ జగత్తు అనేటువంటిది ఈ పరమార్థమున ఆ బ్రహ్మము నుండి ఈ జగత్తు అనేటువంటిది ఎలా భేదింపబడుతుంది? భేదింపబడినప్పుడు ఏమవుతుంది? బ్రహ్మము వేరు, జగత్తు వేరు, అప్పుడు రెండు అవుతున్నాయి. అసలు అక్కడ మనం అద్వితీయమైనది పరబ్రహ్మ స్వరూపం అని కదా చెప్పడం మన పెద్దలు. అయితే అద్వితీయమైనది రెండవది లేనిది అన్నప్పుడు మళ్ళీ ఆ బ్రహ్మము నుండి జగత్తు అనేటువంటిది విభేదింపబడితే రెండవుతున్నాయి కదా అని చెప్పి ఇక్కడ పరమార్థమున ఆ బ్రహ్మము అనేటువంటిది జగత్తు ఏ విధంగా విభేదింపబడుతుంది? అది ఎప్పటికీ కూడా భేదింపబడదు. ఎప్పటికీ కూడా ఆ జగత్ రూపంలో కనబడేటువంటిది బ్రహ్మమే అని చెబుతూ యథోర్మ్యాది జలే వృక్షే యథావాసాల భంజిక యథా ఘటోదయో భూమౌ తదా బ్రహ్మణి సర్గత అంటే జలమందు తరంగాదులును, కాష్టమందు విగ్రహమును, మృత్తికయందు ఘటాదులును ఉన్నట్లుగానే ఈ బ్రహ్మమునందు సృష్టి కూడా ఉన్నది. ఎలా ఉన్నాయి? తరంగాలు ఎక్కడున్నాయి? జలమునందే ఉన్నవి. అలా నీళ్ళల్లో అలలు ఉన్నట్లుగానే, కొయ్య యందు విగ్రహం ఉన్నట్లుగానే, ఒకవేళ విగ్రహం చెక్కకపోయినా ఆ కొయ్య యందు చెక్కవచ్చు. అది చెక్కితే కనబడుతూ ఉన్నది, చెక్కకపోతే అంతర్లీనంగా ఉన్నది. మృత్తిక యందు ఘటాదులు ఉన్నట్టు, ఎందుకు? మట్టి చేతనే ఈ కొండలు, కలశాలు, చెంబులు, ముంతలు, మూకుళ్ళు ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు కదా. ఈ పాత్రలన్నీ కూడా ఎక్కడున్నాయి? మట్టి అందే ఉన్నట్లుగానే ఈ బ్రహ్మమునందే ఈ సృష్టి అంతా కూడా ఉన్నది అని చెబుతూ, ఓ రామచంద్ర, ఈ దృశ్య జగత్తు అనేటువంటిది అసంభవమే అయినప్పటికీ కూడా వాస్తవానికి ఇది లేదు. అయినప్పటికీ కూడా నీవు అంతరంగమున పరమశాంతి కలిగి ఉండు, ఆయాసరహితుడవై ఉండు, ఉపాధి వదిలివేసినటువంటి వాడవై, ఉపాధి వర్జితుడవై అంటే ఈ శరీరాన్ని గణించక, లెక్కించక, దానికి యథాప్రాప్తమైనటువంటి వచ్చిన కర్మలనే అనుసరిస్తూ ఉపాధి అంటే అహంకర్తృత్వాదులు వదిలివేసి ఉండు. అంతేకాదు భ్రమరహితుడవై ఉండు, ఆకాశములాగానే సమముగా స్థితిని కలిగి ఉండు అని చెబుతూ, అంటే అవయవరహితమైనటువంటి, ఎలాగా అవయవాలు అంటే అవయవరహితమే అయినప్పటికీ కూడా ఏ యొక్క మాలిన్యరహితమైనటువంటి బ్రహ్మమునందు ఏ జగత్తు అయితే కనబడుతూ అనుభూతమవుతూ ఉన్నదో అది ఆ బ్రహ్మమే ఆ రూపంలో ఉదయించినదే అవుతూ ఉన్నది. అటువంటప్పుడు ఇంకా అహంకారము, జగము మొదలైనటువంటివి ఉన్నవా అంటే అవన్నీ కూడా అబద్ధమనే కదా భావము. వాయువు యొక్క సత్త చేతనే చలనము మరి చలన వైచిత్ర రూపమున భాషించినట్లుగానే వాయువు యొక్క సత్త చేతనే రకరకాలైనటువంటి చిన్నగా పెద్దగా విచిత్ర రూపంలో కూడా కదలికలు అనేటువంటివి కనబడుతూ ఉన్నట్లుగానే ఈ యొక్క అవిద్యా స్వభావరహితమైనటువంటి అజ్ఞానంతో కూడిన ఈ అజ్ఞాన స్వభావంతో మరి అజ్ఞాన స్వభావము అనేటువంటిది నశించిపోయినప్పుడు బ్రహ్మము యొక్క సత్తయే అహంభావ జగత్తు మొదలైనటువంటి ప్రపంచ రూపంలో కూడా కనబడుతూ ఉండేటువంటిది బ్రహ్మం యొక్క సత్తయే. అది ఎప్పుడు? అవిద్యా స్వభావము అనేటువంటిది నశించిపోయినప్పుడు. అలా నశించిపోయినప్పుడు ఆ బ్రహ్మం యొక్క ఉనికియే అహంభావము, జగత్తు మొదలైనటువంటి ప్రపంచ రూపంలో కనబడుతూ ఉన్నది అనే చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.